శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసపూర్వక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 18 పర్వాలున్న ఈ భారతంలో 11 పర్వాలు పూర్తి చేశాం. ఆది సభ అరణ్య ఉద్యోగ విరాట, ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 137 అధ్యాయాలు పూర్తి చేసి 138వ అధ్యాయంలో 82వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 83వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. ఏ కథలో ఉన్నాం మనం? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సాయినాథ్ మహారాజ్ కీ జై. పిల్లి ఎలుక కథ జరుగుతుంది. శత్రుత్వం మిత్రత్వం ఎట్టా ఉంటుంది, దాని వ్యవహారం ఏమిటి అని ధర్మరాజు అడిగితే భీష్ముల వారు చెప్తున్నారు అనమాట. ఆ కథలో ఉన్నాం. భీష్మ ఉవాచ గ్రాహయిత్వా తు తం స్వార్థం మార్జారం మూషికస్తథా ప్రవివేశతు విశ్రభ్య క్రోడమస్య కృతాగస. భీష్ముడు చెబుతున్నాడు, ఈ విధంగా ఎలుక పిల్లికి ప్రయోజనం ఎరబెట్టి నమ్మించి తనకు పిల్లి కీడు చేసే జాతి అయినా సరే దాన్ని ఒళ్ళోకి చేర్చింది. ఏవమాశ్వాసితో విద్వాన్ మార్జారేణ సమూషిక మార్జారో రసి విశ్రబ్ధ సుష్వాప పితృమాతృవత్. పిల్లి ఊరడించింది. తెలివైన ఎలుక తల్లిదండ్రుల దగ్గరున్నట్లుగా పిల్లి రూము మీద హాయిగా పడుకొని నిద్రించింది. లీలంతు తస్య గాత్రేషు. ఏం చేసింది ఎలుక? కొరికిందనమాట వలని. పిల్లి ఇరుక్కున్నది వలలో. ఆ వలను కొరికేస్తే పిల్లి బయట వచ్చింది. హాయిగా దాని మీద పడుకున్నది. లీలంతు తస్య గాత్రేషు మార్జారస్య చ మూషకం దృష్ట్వా తౌ నకులో లూకౌ నిరాశో ప్రత్యభజ్యతాం. అలా పిల్లి రొమ్ముపై పడుకున్న ఎలుకను చూసి ముంగిస గుడ్లగూబ దానిపైన ఆశ వదులుకున్నాయి. తథైవతౌ సుసంత్రస్తౌ దృఢమాగత తంద్రితౌ దృష్ట్వా తయో పరాం ప్రీతిం విస్మయం పరమంగితౌ. అలాగే ఆ రెండిటికి భయము అలసట ఏర్పడ్డాయి. పిల్లి ఎలుకల ప్రీతిని చూసి ముంగిసకు గుడ్లగూబకు చాలా సంతోషం కలిగింది, ఆశ్చర్యం కలిగింది వాటికి. బలినవు మతిమంతౌచ. అంతే కదా, ఎవరికైనా పిల్లి ఎప్పుడెప్పుడు ఎలుక దొరుకుతుందా అని చూస్తుంది. ఎలుకను మీద పెట్టుకొని పడుకుంటాం ఏమిటా అని అవి ఆశ్చర్యపోయినాయి అవి రెండు. బలినవు మతిమంతౌచ సువృతౌ చాప్యుపాస్థితౌ అశక్తౌ తునయా తస్మాత్ సంప్రదర్శయితుం బలాత్. బలం బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి దగ్గరగా ఉన్న ముంగిస గుడ్లగూబ రెండు కూడా సంధినీతితో ప్రవర్తించిన పిల్లి ఎలుకల్ని తమ బలంతో వశపరుచుకోలేకపోయాయి. కార్యార్థం కృత సంధీతౌ దృష్ట్వా మార్జార మూషికౌ ఉలూక నకులౌ తూర్ణౌ జగ్మతుస్తౌ సుమాలయం. కార్యం కోసం సంధి చేసుకున్న పిల్లి ఎలుకను చూసి ఆ ఉలూకము నకులము అంటే ముంగిస గుడ్లగూబ రెండు కూడాను వాటి నివాసాలకు వెళ్లిపోయాయి. లీనః సతస్య గాత్రేషు ఫలితో దేశకాల విచ్ఛేద పాశాన్ రూపతే కాలాపేక్షే శనై శనై. పిల్లికి అంటుకుపోయిన ఫలితం కాదు, ఫలితం దాని పేరు ఎలిక. దేశ కాలాలు బాగా ఎరిగింది. అది కాలం కోసం నిరీక్షిస్తూ మెల్లమెల్లగా కొద్దిగా వల త్రాళ్ళని కొరుకుతూ ఉన్నది. అద బంధ పరిక్లిష్ట మార్జారు అంటే ఇంకా ఇది కొరకల లోపలికి పోయింది. ఏది వల లోపలికి పోయి దూరి పడుకుందనమాట పిల్లి రొమ్ము మీద. ఇంకా వలను కొరకలేదుట. ఇది వల లోపటే ఉంది. ఏది పిల్లి మనం కొరికేసింది అనుకున్నాం, ఇంకా కొరకలా.
లోపలికి వెళ్ళింది ఇది ఎలుక. కొరుకుతాను, నువ్వు రక్షించబడతావు అని స్నేహం చేసి దాని రొమ్ము మీద పడుకుంది. మెల్లమెల్లగా అది కొద్ది కొద్దిగా వలత్రాళ్లను కొరుకుతూ ఉన్నది. అద బంధ పరిక్లిష్ట మార్జారో వీక్షమూషికం చిందంతం వై తదా పాశానత్వరంతం త్వరాన్విత తమత్వరంతం పరితం పరితం పాశానాం చేదనే తదా సంచోదయతు మారే భేమాచారో మూషికం తదా. ఆ తర్వాత ఇంకా తొందరగా కొరుకు అని త్వర పెట్టడం మొదలుపెట్టింది పిల్లి. కిం సౌమ్యనాతి త్వరసే కిం కృతార్థోవమన్యసే చింది పాశానమత్రగ్రహ పురా స్వపతి స్వపచయేతి చ. సౌమ్యుడా, ఎందుకు తొందర పట్టలేదు? నీ పని తీరిందని నన్ను అవమానిస్తున్నావా? ఆ చండాలుడు వస్తాడు, నన్ను పట్టుకుంటాడు, వాడు రాకముందే త్వరగా తాళ్లు బాగా కొరికేసేయి, బయటకు వచ్చేస్తాను. ఇచ్చుక్త స్వరతాతేనా మతిమాన్ ఫలితో బ్రవీత్ మార్జారమకృత ప్రజ్ఞం సజ్జమాత్మహితం వచ. అలా తొందర పెడుతుంది పిల్లి. తెలివైన ఎలుక తెలివి తక్కువ పిల్లితో తనకు ప్రియము హితము అయిన మాటలు ఇలా పలికింది. తూష్ణిం భవ నతే సౌమ్య త్వరా కార్య న సంభ్రమ వయమేవాత్ర కాలజ్ఞా నకాల పరిహాస్యతే. ఓ పిల్లి, ఊరుకో, తొందరపడకు, కంగారు పడకు. మనం బాగా కాలం తెలిసిన వాళ్ళం, కాలాన్ని పరిహసించుకో, కాలం మించిపోలే. ఇంకా అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్పతే తదేవ కాల ఆరబ్ధం మహతేర్థాయ కల్పతే. అకాలంలో ఆరంభించిన పని కర్తకు ప్రయోజనం చేకూర్చదు, తగిన కాలంలో ఆరంభించిన పనే గొప్ప ప్రయోజనం సమకూర్చుతుంది సుమా. అకాలే విప్రముక్తాన్ మే త్వత్వ ఏవ భయం భవేత్ తస్మాత్ కాలం ప్రతీక్షస్వ కిమితి త్వరసే సఖే. అకాలంలో విడుదలైతే నీ వల్లనే నాకు భయం కలగవచ్చు, అంచేత కాలం కోసం నిరీక్షించు, ఎందుకు తొందరపడతావు అన్నది. యదా పశ్యామి చండాలాం ఆయాంతాం శస్త్రపాణినం తతేశ్చేత్స్యామి తే పాశాన్ ప్రాప్తే సాధారణే భయే. మన ఇద్దరికి సమానంగా భయం కలిగినప్పుడు ఆయుధం చేతిలో ధరించి వచ్చే చండాలను చూశాక అప్పుడు నీ పాశాలను నేను కొరికేస్తాను. తస్మిన్ మాలే ప్రముక్తస్వం తరుమేవా అధిరోక్షసే నహితే జీవితాదన్యాత్ కించిత్ కృత్యం భవిష్యతి. వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు బంద్ చేస్తారు. నువ్వు పూలు కట్టమ్మా, చాలా ఉన్నాయి, కూర్చొని ఆమెకు అందించడం ఏదో చేయి తొందరగా. తస్మిన్ మాలే ప్రముక్తస్వం తరుమేవాధిరోక్షసే నహితే జీవితాదన్య కించిత్ కృత్యం భవిష్యతి. అప్పుడు విడుదల పొంది నువ్వు చెట్టు ఎక్కగలుగుతావు, నీకు ప్రాణం దక్కించుకోవడం తప్ప మరో కార్యం లేదు కదా. తతో భవత్యపక్రాంతే త్రస్య భీతే చ లోమశ అహం బిలం ప్రవేక్షామి భవాన్ శాఖం భజిష్యతి. ఓ లోమశ, భయంతో నీవు తప్పించుకున్న తర్వాత నేను కన్నంలో దూరుతాను, నువ్వు చెట్టు ఎక్కుతావు. అంటే ఏంటి? దీని తెలివి గలదు. ఇది తొందరగా కొరికేశాననుకో, ఇది నన్ను కొరికేస్తుంది. ఆడు చండాలుడు వచ్చినప్పుడు కనుక నేను కొరికితే అప్పుడు చక్కాలను పైకి ఎక్కేస్తుంది, నన్ను వదిలేస్తుంది అని ఎలుక. దాని భయం దానికి ఉందన్నమాట. అందుకోసం ఎందుకు తొందరపడతావు, కాలం రాని టైం వస్తుంది, ఆ చండాలుడు అటు రాగానే నేను కొరికేస్తాను, నువ్వు పైకి ఎక్కుదు కానీ నా బొక్కలోకి నేను వెళ్ళిపోతాను అన్నదనమాట. అది తతో భవచ్చ పక్రాంతే త్రస్తే భీతే చ లోమశ అహం బిలం ప్రవీక్షయామి భవాన్ శాఖాం భజిష్యతి. లోమశ, భయంతో నువ్వు తప్పించుకున్న తర్వాత నేను కన్నంలో దూరుతాను, నువ్వు అప్పుడు చెట్టు ఎక్కుతావు. ఏవ ముక్తస్తు మార్జార మూషికేనాత్మనోహితం వచనం వాక్య తత్వజ్ఞ జీవితార్థి మహామతి. అలాగనగానే ఆ పిల్లికి బతుకు మీద ఆశ కలిగి పిల్లి అన్నది అధాత్మకృత్యే త్వరిత సమ్యక్ ప్రసృతం ఆచరన్ ఉవాచ లోమశో వాక్యం మూషికం చిరకారిణం. తన పని మీద తొందరపడే ఆ లోమశం నమ్మకం కలిగిస్తూ ఆలస్యం చేస్తున్న ఎలుకతో అన్నది, నహ్యేవం మిత్రకార్యాన్ని ప్రీత్యా కుర్వంతి సాధవః యథాత్వం మోక్షతః కృత్యా త్వరమాణేన వైమయా. మిత్రుల పనులను సంతోషం చేసే సజ్జనులు
ఇలా చేయరు. తొందరపడి నేను నిన్ను వెంటనే కష్టం నుండి విడిపించాను కదా. తదాహి త్వరమాణేన త్వయా కార్యం హితం మమ యత్నం కురు మహారాజ్ఞ యథా రక్షావయోర్భవేత్. అలాగే నాకు హితమైన కార్యం నువ్వు త్వరగా చేయాలి, మన ఇద్దరికి రక్షణ కలిగేటట్లుగా ప్రయత్నించు. అథవా పూర్వ వైరంత్వం స్మరన్ కాలం జిహీర్షసి పశ్చ దుష్కృత కర్మస్వం వ్యక్తమాయు క్షయత్వ. అలా కాకుండా పూర్వ వైరాన్ని తలుచుకుంటూ కాలం గడపాలని కోరుతున్నావా? అలా చెడ్డ పని చేద్దామనుకుంటే చూడు, ఇప్పటికే నీకు ఆయువు మూడి ఉండేది. యది కించిన్మయా జ్ఞానా పురస్తాద్ దుష్కృతం కృతం నా తన్మనసి కర్తవ్యం క్షామయే త్వాం ప్రసీదమే. ఒకవేళ నేను తెలియక ఏ కొద్దిపాటి చెడ్డ పని అయినా చేసి ఉంటే దాన్ని మనసులో పెట్టుకోకు, నిన్ను నేను అలాగే క్షమిస్తాను, నా పట్ల అనుగ్రహించు. తమే వం వాదినం ప్రాజ్ఞ శాస్త్రబుద్ధి సమన్విత వా చేతం వచ్చే శ్రేష్ఠ మార్జానం ముష్కాస్త. చక్కని తెలివి శాస్త్ర బుద్ధి కల ఏలక అలా అంటున్న పిల్లితో మళ్ళీ అన్నది, శృతం మే తవ మార్జార స్వమర్థం పరిగృహ్ణత మమాపిత్వం విజానాసి స్వమర్థం పరిగృహ్ణత. మార్జలమా, నీ ప్రయోజనాన్ని కోరుకునే నీ మాట విన్నాను, నా ప్రయోజనం నేను గ్రహించి ఉన్నానని నీకు తెలుసు. యన్మిత్రం భీతవత్సాధ్యం యన్మిత్రం భయ సంహితం సురక్షితవ్యం తత్కార్యం పాణి సర్ప ముఖాదివా. భయపడినట్లున్న మిత్రుని పని, నిజంగా భయంతో నిండిన మిత్రుని పని, పాము నోటిలో నుంచి చేతిని తీసుకున్నట్లు రక్షించుకోవాలి. కృత్వా బలవతా సంధిం ఆత్మానం యో న రక్షతి అపథ్యం తద్భుక్తం దర్శనార్థాయ కల్పతే. బలవంతుడితో సంధి చేసుకున్నాక తన్ను తాను రక్షించుకోలేనివాడు అపథ్య పదార్థం తిన్నవాడిలాగా ప్రయోజనం పొందడు. న కశ్చిత్ కస్యచిన్మిత్రం న కశ్చిత్ కస్యచిత్ రిపుః అర్ధతస్తు నిబధ్యంతే మిత్రాని రిపవస్తథా అర్ధైరర్ధాని బధ్యంతే గజైర్ వనగజ ఇవ. లోకంలో ఎవడు కూడా ఎవడికి మిత్రుడు కాడు, శత్రువు కూడా కాడు. మిత్రులు కాని శత్రువులు కాని ప్రయోజనాన్ని బట్టే ఏర్పడుతుంటారు. ఏనుగులతోనే అడవి ఏనుగులను పట్టుకుంటారు, అలాగే ప్రయోజనాలతోటే ప్రయోజనాలు కట్టుబడతాయి. అంతే కదా. ఏనుగును పట్టుకోవాలంటే, ఒక మగ ఏనుగును పట్టుకోవాలంటే ఒక ఆడ ఏనుగును కట్టేస్తారట, మధ్యలో కట్టేస్తే దానికోసం మగ ఏనుగు వస్తుంది. అది చెప్తున్నాడు అనమాట. నచ కశ్చిత్ కృతే కార్యం కర్తారాన్ని సమవేక్షతే తస్మాత్ సర్వాని కార్యాన్ని సావశేషాన్ని కారయేత్. పని పూర్తి అయ్యాక ఎవడు కర్తను గురించి పట్టించుకోడు. అంచేత పనులని ఉండు నాయరు వెళ్ళవా. పని పూర్తయ్యాక ఎవడు కర్తను పట్టించుకోడు. పనులన్నీ కూడా పూర్తిగా చేయకుండా కొద్దిగా మిగిలే ఉండేటట్లుగా చేయాలి. తస్మిన్ కాలేపి చ భవాన్ దివాకీర్తి భయార్జిత మమన గ్రహణే శక్త పలాయన పరాయణ. చివరి సమయంలో నువ్వు చండాలుడు వస్తున్నాడనే భయంతో, ఇంకో ప్లేట్ కావాలా నీకు? కావాలంటే తెచ్చుకో, అక్కడ ఉంటుంది. అయితే ఇదే తీసుకో, ఇదిగో ఇది కావాలంటే తీసుకో. ఆ చివరి సమయంలో నువ్వు చండాలుడు వస్తున్నాడనే భయంతో పారిపోవటానికే ప్రయత్నిస్తావు, కానీ నన్ను పట్టుకునేందుకు శక్తులు కావు. చెప్పింది ఉన్న విషయం. అంటే నన్ను తినడానికి నువ్వు పూనుకోవు, వాడిని చూసి భయపడి పారిపోతావు, కాబట్టి అప్పుడు నేను నీ వలను కత్తిరిస్తేనే మంచిది అని. చిన్నంతు తంతు బాహుల్యం తంతురేకో అవశేష చేచ్చామ్యహం తమప్యాసు నిర్వృతో భవలోముష. చాలా వరకు తాళ్లను కొరికేశాను, ఒక్క పోగు మిగిలి ఉంది, దాన్ని కూడా త్వరగానే కొరుకుతాను, సుఖంగా ఉండు నువ్వు. తయో సంపద తోరేవాం తదైవాపన్నవయోర్ధయో క్షయం జగామ సారాత్రి లోమసంతో విషద్భయం. ఆపదలో చిక్కున్న రెండు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. పిల్లికి భయం పట్టుకున్నది. తథ ప్రభాత సమయే వికృత కృష్ణపింగళ స్థూలస్ స్విగ్ఘృతో రూక్ష స్వయ ఊధ పరివారిత శంకుకర్ణో మహావక్త్ర మండో ఘోరదర్శన పరిఘో నామ చండాల శస్త్రపాణి అదృశ్యత. తెల్లవారుతుండగానే పరిఘడు అనే చండాలుడు ఆయుధం చేత పట్టుకుని వస్తూ కనబడ్డాడు. వాడు నలుపు పసుపు కలిసిన రంగులో ఉన్నాడు. పెద్ద పెద్ద పిరుతులతో వికృతంగా భయంకరంగా ఉన్నాడు. చుట్టూరా కుక్కల గుంపు ఉంది. మేకుల వంటి చెవులు, పెద్ద నోరు కలిగి మలినంగా భయంకరంగా ఉన్నాడు. తన దృష్ట్వాయమదూత భామాచార ప్రస్థ చేతస ఉవాచ వచనం.
భీత కిమాదీని కరిష్యసి. యమదూతలా ఉన్న వాడిని చూసి పిల్లి భయంతో ఇప్పుడేం చేస్తావు అన్నది. అధ తావసి సంత్రస్తౌ తం దృష్ట్వా ఘోర సంకులం క్షణేన నకులో లూకౌ నైరాశ్యముపజగ్మతు. ఒక్క నిమిషం ఉండి నాయరు హారతిస్తారు. ఈ భయంకర దృశ్యం గందరగోళం చూసిన ముంగిస గుడ్లగూబ కూడా చాలా భయపడి నిరాశ చేసుకున్నాయి. బలినోమతి మంతో చ సంగాతే చాప్యపాగతో అశక్తో స్నయా తస్మా సంప్రదర్శయితుం బలాత్. ముంగిస గుడ్లగూబ రెండు కూడా బాగా బలం కలివి, తెలివి కలివి, కలిసి ఉన్నాయి. అయినా పిల్లి ఎలుకల నీతి బలం వల్ల పిల్లి ఎలుకల్ని తమ శరీర బలంతో దెబ్బతీయలేకపోయాయి. కార్యార్థే కృత సంధానం దృష్టో మార్జార ముష్కౌ ఉలూకన కులౌ తత్రో జగ్మతు స్వమాలయం. ప్రయోజన దృష్టితో సంధి చేసుకున్న పిల్లి ఎలుకలను చూసి ముంగిస గుడ్లగూబ తమ తమ నివాసాలకు వెళ్లిపోయాయి. తస్చేద తంపాశం మార్జారస్య ముష్గా విప్రముక్తోరాజ్యార తమేవాభ్యపతధ్రువం స తస్మాత్ సంభ్రమా వృత్తాత్ ముక్తో ఘోరేణ శత్రునాభిలం ద్వేషవతి పరిత శాకాన్లే వేషం లోమస. అప్పుడు పిల్లి యొక్క వలత్రాడును మూషికం కొరికేసింది. పిల్లి బయటపడి ఒక్క దూకులో చెట్టెక్కింది. అలా పిల్లి భయం అనే సూయిగుండ నుంచి శత్రు ద్వారా బయటపడింది. ఎలుక తన కన్నంలో దూరింది. ఇంతవరకు చెప్పుకుందాం. మిగతా కథ రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.